పార్వతీపురం మన్యం జిల్లా అమరవీరులు కోరన్న మంగన్న వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్ సమీపంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం వనంలోని 2 రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా శిక్షణ శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు వెంపాటపు భారతి పతాకావిష్కరణ చేశారు. శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళ గిరిజన రైతాంగ ఉద్యమంలో తొలి అమరులు కామ్రేడ్ కోరన్న మంగన్న ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ వెంటప సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది కృష్ణమూర్తులతో సహా ఉద్యమంలోని అమరులైన వీరులందరికీ కూడా సిపిఐఎంఎల్ లిబరేషన్ లాల్ సలాములు తెలుపుతున్నదన్నారు. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా 26 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి దాంట్లో భాగంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కూడా కూటమిలో భాగస్వామి ఈ యొక్క ఫాసిస్ట్ బీజేపీ సంఘ పరివార శక్తులు ఓడించాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి దీక్షతో ఉన్నాం. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఈ బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి జగన్, అలాగే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం, అలాగే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి పవన్ గారు జనసేన, ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహారం చేస్తూ ఉన్నాయి. అందుచేత బీజేపీ బీటీ పార్టీలని ఖచ్చితంగా ఓడించాలి, అలాగే వామపక్ష పార్టీలని గెలిపించాలి, ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఇవాళ రాష్ట్రంలోని దేశంలోని పిలుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ జరిగినటువంటి కోరన్న మంగన్న అమరవీరుల వర్ధంతి సభలో ఆ పిలుపుని ఏదైతే ఉందో ఒక స్పోర్టివ్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా కార్యకర్తలకు అందరికీ కూడా దశ నిర్దేశాన్ని ఏదైతే ఉందో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి మోడీని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మరొకసారిగా అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రాజ్యాంగాన్ని ఉండకూడదు, అలాగే ఈ దేశంలో కావలసినటువంటి మత ఘర్షణలు, అల్లర్లు, అలాగే కులాల మధ్యన గొడవలు, అనేక గొడవలు ఏవైతే ఉన్నాయో సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున అతనికి అనుకూలంగా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ కూడా ఆయన వేధిస్తూ వాళ్ళ మీద ఈడీ దాడులు కూడా చేయించు మొత్తం వాళ్ళు ఎప్పుడైతే ఆయన సరెండర్ అయిపోతారో మోడీ ఈడీ అని చెప్పేసి ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఒక నమూనాన్ని ఏదైతే ఉందో ఆయన క్రియేట్ చేయడం జరిగింది. అందుచేత మోడీ, బీజేపీ, సంఘ పరివార్ ఈ శక్తులన్నింటినీ కూడా గద్దె దించే వరకు ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు, అలాగే దేశం కోసం ఆలోచిస్తున్నటువంటి అంబేద్కరిస్టులు, దళిత నాయకులు అందరూ కూడా మరి ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి మీ ద్వారా మేము మనవి చేస్తా ఉన్నాం. అలాగే అక్టోబర్ 30